రాయదుర్గం ప్రజల అవసరాల నిమిత్తం 10 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో చేపట్టిన పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఇదివరకు రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళమని, మీరు వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ బాగుపడుతున్నాయని ప్రజలంటుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వల్లే పల్లెలు పట్టణాల్లో అభివృద్ధి జోరందుకుంటుందని, ఈ పనులతో మరోసారి నిరూపితమవుతోందన్నారు. మున్సిపాలిటీకి వచ్చే సాధారణ నిధులతో పాటు వివిధ మార్గాల్లో అదనపు నిధులను తీసుకువచ్చి పట్టణ ప్రజల అవసరాలకు వినియోగిస్తున్నామన్నారు. కనేకల్ నుంచి రాయదుర్గం వరకు ఉన్న ప్రధాన తాగునీరు, పైప్ లైన్ మరమ్మత్తు పనులు, మోటార్ల కొనుగోలుకు 40 లక్షలు మంజూరు చేశామన్నారు. మరో 30 లక్షల విలువైన పైప్ లైన్ల పనులు కూడా పట్టణంలో చేపట్టినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాల కోసం 10 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. అందులో ఇదివరకే 80% పనులు పూర్తి చేశామన్నారు. మరో 3 కోట్ల విలువైన పనులు త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గుర్తించాల్సిన విషయం అది గుర్తించుకోవాలా గుర్తిస్తాం వచ్చినాక అభివృద్ధి మళ్ళీ ప్రారంభమైంది కదా. రోడ్డు లేదు, ఇల్లు వాల్యూ కూడా తెలుసు. ఇప్పుడు అది చేయలేదా? 30 లక్షలు. రాయదుర్గం పట్టణంలో ఈ 20 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొన్నింటిని ఈరోజు పరిశీలన చేయడం జరిగింది. 3 సిమెంట్ రోడ్లను చూసాం. ప్రజలందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం. మీరు వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ బాగుపడుతున్నాయనే ఆనందం వాళ్ళల్లో వ్యక్తమవుతా ఉంది. ఇదే సందర్భంలో కనేకల్లు నుంచి రాయదుర్గం వరకు ఉన్న ప్రధాన పైప్ లైన్ మరమ్మతులకు, అట్లాగే మోటార్ల కొనుగోలుకు 40 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. మరో 30 లక్షల రూపాయల ఖర్చుతో ఇప్పటికే పైప్ లైన్ పనులు కూడా చేశాం. మొత్తం మీద 10 కోట్ల పైబడిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మరో 3 కోట్ల రూపాయలు, అంటే ఇందులోనే దాదాపు 7-8 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే 70-80% పూర్తయ్యాయి. మరో 3 కోట్ల రూపాయల పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇవన్నీ రాయదుర్గం ప్రజల అవసరాలు తీర్చడానికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అభివృద్ధి బాట పడతాయి పల్లెలు పట్టణాలు అని నిరూపించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రొటీన్గా మున్సిపాలిటీకి వచ్చే నిధులకు తోడు అదనంగా నిధులను తీసుకొస్తూ ఈ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేస్తూ ఉన్నాం. ఆ రకంగా రానున్న 3 సంవత్సరాల కాలంలో మరింత పెద్ద ఎత్తున పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అనేక పనులు చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం.